కొంతమంది యువకులు కూడా బలహీనతను ప్రదర్శించి రోజాలు మానేస్తారు. ఆరోగ్యంగా ఉన్నాడు, చిన్నగా దగ్గు జ్వరం వచ్చింది, ఇదే సాకు అని చెప్పి ఆ రోజా వదిలేస్తారు. ఎంత బలంగా ఉన్నాడంటే సహరీలో నాకు జ్వరంగా ఉంది, సహరీ నేను చేయలేను, ఈరోజు రోజా పాటించలేను అనేటటువంటి ఈ వ్యక్తి ఉదయం లేవగానే ఉదయం నుండి సాయంత్రం దాకా గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడేటటువంటి వాళ్ళు, దోస్తులతోని అనవసరంగా షికార్లకు అటు ఇటు తిరిగేటటువంటి వాళ్ళు, రోడ్ల మీద తిరిగేవాళ్ళు. అవునా కదా? నీకు జ్వరం ఉందన్నావు కదా పొద్దున్న సహరీలో, నీకు ఆరోగ్యం బాగాలేదన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంది ఇంత తిరుగుతాను కదా అంటే ఇప్పుడు నయమైపోయింది. సహరీ టైంలోనే జ్వరం వస్తుంది, ఉదయం 9-10 గంటలకు లేచిన తర్వాత జ్వరం ఉండదు. ఇది అబద్ధం. అబద్ధం చెప్పి అల్లాహను మోసం చేస్తున్నారు వీళ్ళు. అనారోగ్యం పేరు చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరోగ్యం ఇచ్చినప్పుడే దాన్ని అదృష్టంగా భావించి రోజాలు పాటించాలి. లేకపోతే అల్లాహ్ మనకు నిజంగానే అనారోగ్యాన్ని ఇచ్చినట్లయితే మందులు తింటూ రంజాన్ని పొంది కూడా రోజా పాటించలేం మనం. అవునా కదా? కొంచెం ఆరోగ్యం ఉంది, రోజా పాటించాలి. నిజంగా అల్లాహ్ మనకు అనారోగ్యాన్ని ఇచ్చినట్లయితే, మంచం పాలు చేసినట్లయితే, మందుల పాలు చేసినట్లయితే ఆ మందులే తినుకుంటూ ఉండాలి, వేరే వాళ్ళని చూసి బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. అయ్యో నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు నేను రోజా పాటించలేదు, ఇప్పుడు ఉందామనే కోరిక నాలో ఉన్నా, ఉందామనేటటువంటి అవకాశము అల్లాహ్ నాకు, ఉందామనేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ నాకు ప్రసాదించిన శరీరం సహకరిస్తలేదు. అవునా కదా? కాబట్టి అనారోగ్యము అది ఒక మనిషికి వ్యక్తిగతంగా దానికి తెలిసేటటువంటి విషయం. అవునా కదా? నా ఆరోగ్యం బాగుందా లేదా అనేది నాకు తెలుసు. నేను బయటికి ప్రదర్శించి అబద్ధం చెప్పి రోజాని తప్పించుకునే ప్రయత్నం చేయరాదు. అది నాకు, ఉదాహరణకు మీకు తెలియదు నాకు ఆరోగ్యం ఉందా లేదా అనేది. నేను మీ ముందు అనారోగ్యం ప్రదర్శించవచ్చు, కానీ అల్లాహకు తెలుసు. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, రంజాన్ నుండే అవకాశం ఇచ్చి, ఇన్ను బలంగా నేను రంజాన్ రోజాలు పాటించేటటువంటి అవకాశం కల్పించిన తర్వాత కూడా నువ్వు రోజా పాటించకుండా అనారోగ్యం యొక్క వంతలు ఎత్తుకుతున్నావు కదా, నిజంగా నీకు అనారోగ్యం ఇస్తాను, వచ్చే రంజాన్ నువ్వు ఉండాలి అనుకున్నా ఉండలేవు అనేటట్టుగా అల్లాహ్ ఒకవేళ మనకు అనారోగ్యాన్ని ఇస్తే నిజంగానే రోజా పాటించలేము. అవునా కదా? కాబట్టి అబద్ధపు ముసలితనాన్ని, అబద్ధపు అనారోగ్యాన్ని ప్రదర్శించి రోజాని మానుకోరాదు.